హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇది నిన్నటి వ్లాగ్. ఇది నిన్న ఫ్రైడే కదా, ఫ్రైడే రొటీన్ అయితే నేను ఈ వీడియోలో చూపించేస్తున్నాను. మార్నింగ్ పాలు అయితే స్టవ్ మీద పెట్టేసి కాస్తున్నాను. అలాగే బెండకాయలు కట్ చేస్తాను. ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ బెండకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసేసుకోవాలి. అయితే బెండకాయ జిగురు రాకుండా మనం ఫ్రై చేసుకోవాలి అంటే ఎలాగో నేను చూపిస్తాను. అలాగే ఇలా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టుకుని అది వేడైన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు వేసుకోండి. అంటే మీరు చేసే ఫ్రైని బట్టి నేనైతే ఈ ఫ్రైకి ఒక పావు స్పూన్ ఆవాలు వేసాను. దాంట్లోనే వెల్లుల్లి రేఖలు ఒక 3 వెల్లుల్లి రేఖలు ఇలా తుంచుకుని వేసుకోవాలి. ఇలా చెదగొట్టి వేసుకోవాలి, పొట్టు తీయకూడదు. ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని అవి కొంచెం వేగిన వెంటనే బెండకాయలు వేసేసుకోవాలి. బెండకాయలు వేసుకుని వేపుకుంటే మనకి ఆవాలు అలాగే వెల్లుల్లి రేఖలు వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రై. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మనకి అంటుకోకుండా కూడా ఇలా విడివిడిగా వస్తుంది. చూసారు కదా, అసలు అంటుకోలేదు, జిగురు లేదు. ఎలా అయితే మనం కట్ చేసామో రౌండ్ ముక్కలు అలాగే ఉన్నాయి. తర్వాత నేనైతే గోంగూర క్లీన్ చేసేస్తున్నాను. బెండకాయ ఫ్రైలోకి పప్పు గోంగూర వండుదామని చెప్పేసి ఇప్పుడు గోంగూర క్లీన్ చేస్తున్నాను. గోంగూర ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఇలా రెడ్ కాడలు ఉండేలా చూసుకు తెచ్చుకోండి. మనం నాన్ వెజ్ కర్రీలు వేసుకున్న పప్పులో వేసుకున్నా కూడా పుల్లగా ఉంటే బాగుంటుంది. కాబట్టి కాడ ఇలా రెడ్గా ఉంటేనే గోంగూర పుల్లగా ఉంటుంది. వైట్ కాడ ఉన్నవైతే గోంగూర అసలు పుల్లగా ఉండదు. ఇప్పుడు ఈ గోంగూరని అయితే క్లీన్ చేసేస్తున్నాను. మనం గోంగూర కోసుకునేటప్పుడు గోంగూర కాడని ఇలా దులిపినట్లయితే దాంట్లో ఏమన్నా చిన్న పురుగు ఉన్నా ఏమన్నా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు శుభ్రంగా మనం ఆ గోంగూరను వలుచుకోవచ్చు. ఏ ఆకుకూర అన్నా సరే నేను ఇలా క్లీన్ చేసిన తర్వాత వాటర్ వేసి దాంట్లో ఒక 5 to 10 minutes ఉంచేస్తాను. ఎందుకంటే ఆకుల్లో కూడా మనకి మట్టి ఉంటుంది. ఆ మట్టి అనేది నాని ఆ వాటర్ అడుక్కు వెళ్ళిపోతుంది కాబట్టి అలా వేస్తాను. గోంగూర అయితే కుక్కర్లో వేసి ఉడకపెట్టేసి ఆ పప్పుని నేను ఒక గిన్నెలోకి తీసి సేమ్ కుక్కర్లో తాలింపు వేసేస్తున్నాను. గోంగూర పప్పుకి ఎప్పుడూ కూడా మనం ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి వేసుకుని తాలింపు పెట్టుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలకైతే పప్పు వేసి నెయ్యి వేస్తాము, మనం ఒక్కొక్కసారి నెయ్యి వేసుకోము. కాబట్టి ఇలా తాలింపులోనే నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి గోంగూర పప్పు మీరు వండినప్పుడు ఇలా నెయ్యి తాలింపు పెట్టి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక వంట అయిన తర్వాత మేము గడపకి ఎల్లో పెయింట్ వేస్తున్నాము. పాతది ఉన్నది, అది కొంచెం పోయింది పెయింట్ అనేది. మళ్ళీ కొత్త డబ్బా తీసుకొచ్చి ఎల్లో పెయింట్ అయితే వేసేస్తున్నాము. ఓన్లీ ఎల్లో పెయింటే ఉండేది, డిజైన్ అయితే ఏమీ వేయలేదు మేము ఈ ఫ్లాట్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఎల్లో పెయింట్ వేసి డిజైన్ వేయాలా వద్దా అనేది ఆలోచించాలి. ఇక ఇదేంటంటే కరివేపాకు పొడి అమ్మ చేసి పంపించింది, మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చింది అమ్మ. ఇది మరీ స్మూత్గా కాకుండా మనకి కారపొడిలాగా ఉందేమో, టేస్ట్ చాలా బాగుంది. వేడివేడి రైస్లో కొంచెం కరివేపాకు పొడి వేసుకుని దాంట్లో నెయ్యి వేసుకుని ఫస్ట్ అయితే పొడితో తింటున్నాము. రైస్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఇక మనం నెయ్యి కరగబెట్టకుండా వేసుకున్నా కూడా అది కరిగిపోతుంది. భోజనాలు అయిన తర్వాత ఇక్కడ నేను బ్యాగ్ వాష్ చేస్తున్నాను, కాలేజ్ బ్యాగ్. అంటే ఈరోజు కొంచెం ఎండ వచ్చింది. 1 week నుంచి మనకి వర్షాలు కదా, తొలి ఏకాదశి మరుసటి రోజు నుంచి 1 week మొత్తం అలా వర్షం నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది. ఎక్కడ బట్టలు అక్కడ ఉండిపోయినవి, మెయిన్ బెడ్షీట్స్ ఉండిపోయినవి. చిన్న చిన్న బట్టలు అయితే నేను ఎప్పుడెప్పుడు ఉతికి బాల్కనీలో అలా ఆరేసేస్తూ ఉంటాను. బెడ్షీట్స్ ఉండిపోయినాయి. అలాగే ఈ బ్యాగ్ కూడా మా పాప ఉతకమని చెప్తే నేను ఇది ఇప్పుడు వాష్ చేస్తున్నాను. కొంచెం ఎండ వచ్చింది కదా, అది ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ 1 week తర్వాత ఎండను చూసిన తర్వాత అబ్బా అనిపించింది. బ్యాగ్ కూడా వాష్ చేసేస్తున్నాను. అయితే బ్యాగ్కి రెయిన్ కోట్ కూడా ఇచ్చాడు. మనకి వర్షం వచ్చినప్పుడు బుక్స్ తడకుండా రెయిన్ కోట్ బ్యాగ్కి తొడిగేసుకునేలాగా. ఆ రెయిన్ కోట్ పెట్టుకోవడానికి కూడా జిప్ కూడా ఉంది, బ్లూ కలర్. చూసారు కదా, అది రెయిన్ కోట్. పైకి అయితే వచ్చాము చూడండి, బెడ్షీట్లు ఆరేసి ఆ చివర ఈ చివర మధ్యలో ఒక క్లిప్ పెట్టినా కూడా అవి అలా ఎగురుతూనే ఉన్నాయి. అంటే ఎండ కొంచెం ఉంది కానీ గాలి మాత్రం విపరీతంగా ఉంది టెర్రస్ పైన. అసలు నేను పైకి వచ్చేసరికి మధ్యాహ్నం నుంచి వచ్చాను కదా, మొత్తం టెర్రస్ మొత్తం నిండిపోతుంది బట్టలతో అనుకున్నాను. కానీ మరి ఎండను నమ్మలేదో ఏంటో కానీ ఎవరు అయితే వేసుకోలేదు. మధ్యాహ్నం అయినా కూడా మేమే వేసాము తెచ్చి బెడ్షీట్లు. ఎంత గాలి అంటే అవన్నీ మొత్తం ఎగిరిపోతున్నాయి. చివరికి వెళ్ళి మొత్తం సరదాగా చూద్దామని చూస్తుంటే మొత్తం మునిగిపోయింది. 1 week నాన్ స్టాప్గా వర్షాలు కురిసినాయి అంటే మనకి అంతే కదా, చాలా దారుణంగా అయితే మునిగిపోయింది.
ఇదంతా కూడా నేను వీడియో షూట్ చేశాను. చూడండి చాలా మొత్తం మునిగిపోయింది. మనకి అక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా చిన్నది, అదైతే మొత్తం వాటర్ మధ్యలోనే ఉంది. ఈ బిల్డింగు చుట్టూ కూడా వాటర్ మధ్యలోనే ఉంది. అంతలా వర్షాలు అయితే కురిసినవి. ఎండ పూర్తిగా అయితే లేదు, కొంచెం మబ్బుగా ఉంది. కానీ ఎండ అనేది వచ్చిందంటే మనం కనీసం గాలికైనా బట్టలు ఆరుతాయని చెప్పి వేసేస్తాం కదా, అలాగే నేను వాషింగ్ మిషన్లో బెడ్షీట్స్ అయితే వేసేసాను. ఇక ఇదంతా కూడా ఒకసారి కాసేపు అలా రిలాక్స్గా చూసి కిందకి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక ఈవినింగ్ స్వీట్ కార్న్ తెచ్చాము మేము. నిన్న మార్నింగ్ స్వీట్ కార్న్ తెచ్చాము. అవి అయితే పిల్లలకి కొంచెం ఉడకబెట్టేసి దాంట్లో కొంచెం కారం, సాల్ట్, పెప్పర్ పౌడరు వేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. దాంతోపాటు మా వారు మధ్యాహ్నం వస్తూ బేకరీ నుంచి ఇది తీసుకొచ్చారు. చాలా బాగుంటుంది. ఇదైతే ఎగ్గు, మళ్ళీ కింద ఇంకోటి ఉంది, అది చూపిస్తాను. అది పన్నీర్ది. ఇది చాలా బాగుంటుంది. ఇంకా స్నాక్స్ కింద స్వీట్ కార్న్, అలాగే ఈ బేకరీ ఐటెం కూడా తిన్నారు. దాంతోపాటు నేనైతే స్వీట్ కార్న్ ఇలా ఉడకబెట్టుకుంటున్నాను. నాకు ఇలా తినటం ఇష్టము. మనం మొక్కజొన్న పొత్తు తినటం అయితే చాలా ఇష్టం. నేను కూడా ఒకటి ఉడకబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక బార్న్విటా అయితే కలిపేస్తున్నాను. ఈరోజు ఇక టీ పెట్టలేదు. మా పాపకి బార్న్విటా ఇస్తూ నేను కూడా ఇంకా బార్న్విటా అయితే తాగాను. అయితే పాలలో మా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా షుగర్ వేయటం నేను నేర్పించలేదు. షుగర్ వేయకుండా వట్టి పాలే ఇచ్చేసేదాన్ని. వాళ్ళకి అదే అలవాటైంది. చిన్నప్పుడు షుగర్ పెట్టడం కూడా మంచిది కాదు కదా అని చెప్పి ఇలాంటి పౌడర్స్ వేసినప్పుడు ఓన్లీ ఆ పౌడర్ వేసేసి పాలు వేసి కలిపిచ్చేస్తే తాగేస్తారు. షుగర్ వేసామంటే మళ్ళీ పక్కన పెట్టేస్తారు. పాలల్లో షుగర్ అయితే అస్సలు నేను అలవాటు చేయలేదు, అది మంచిది కూడా కాదు. ఇక నేను కూడా టీకి బదులు ఇలా బార్న్విటా తాగుతున్నాను. అప్పుడప్పుడు పిల్లలకు కలిపినప్పుడు నేను టీ మానేసి బార్న్విటా అవి కూడా తాగుతూ ఉంటాను. 5 దాటింది. బెడ్షీట్స్ తెచ్చేద్దామని చెప్పి పైకి వెళ్ళాము. చూడండి గాలి ఎంత విపరీతంగా వేసిందంటే, నేను ఆరేసినప్పుడే గాలి వేసింది కదా, అలాంటిది ఇలా చుట్టుకుపోయినవి. మొత్తం క్లిప్స్ పెట్టినా కూడా దారుణంగా చుట్టుకుపోయినవి. ఇవి తీయటం కూడా కష్టమే, ఎందుకంటే దగ్గరగా మొత్తం క్లిప్తో పాటు అవి చుట్టుకుపోయినవి. ఇవన్నీ ఇంకా మళ్ళీ జాగ్రత్తగా తీసిన తర్వాత నేను చూపించాను కదా మధ్యాహ్నం బట్టలు ఆరేసినప్పుడు సేమ్ లొకేషను ఇది. నైట్ టైము అంటే 6 అయిపోతుంది కాబట్టి లైటింగ్స్ తోటి చాలా బాగుంది. చూస్తే నాకు బాగా అనిపించింది. మార్నింగ్ చూసిన దానికన్నా కూడా నైట్ చూస్తే లైటింగ్ తోటి అది చాలా బాగుందని చెప్పేసి నేను వీడియో తీశాను. ఆ వెనకాలంతా కూడా బ్లూ కలర్లోని చాలా బాగుంది. ఒక సీనరీ కింద ఉంది కదా, చాలా బాగుంది. అలా ఒక 10 to 15 మినిట్స్ అంతా కూడా చుట్టూ చూస్తూ కాసేపు చల్ల గాలి కూడా వేస్తుందని చెప్పి అంతా చూసుకున్న తర్వాత మళ్ళీ కిందకు వచ్చి నేను పప్పు నానబెట్టాను. మధ్యాహ్నం ఇడ్లీ పిండి గ్రైండ్ చేద్దామని చెప్పేసి. చాయ్ మినపప్పే కాబట్టి ఇంకా అది పొట్టు తీయవలసిన పని లేదు, ఈజీగా కడిగేసి గ్రైండ్ చేసేసుకోవటమే. ఇక్కడైతే నేను గ్రైండర్లో ఇడ్లీ పిండి కూడా రెడీ చేసేస్తున్నాను ఇక మార్నింగ్ టిఫిన్ కోసము. ఒక్కరోజు తెరిపివ్వడం వల్ల చక్కగా బట్టలు అనేవి ఆరిపోయినవి. అంటే మనకి నాన్ స్టాప్గా 1 వీక్ అంతా వర్షాలు కురిసినాయి కదా. తొలి ఏకాదశి రోజు బాగుంది, ఆ నెక్స్ట్ డే నుంచి ఈ రోజు వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే మనకి ఎండ లేకపోయినా ఆ చినుకు అనేది పడకుండా గాలి వేస్తున్నా సరిపోతుంది, బట్టలు అనేవి ఆరుతాయి, ప్రాబ్లం ఉండదు. ఇక ఒకరోజు తెరిపివ్వడంతో బెడ్షీట్లు అనేవి కూడా ఆరిపోయినాయి చక్కగా. ఇక్కడైతే ఇడ్లీ పిండి కూడా నేను గ్రైండ్ చేసేస్తున్నాను. గ్రైండ్ చేసి ఇక ఇడ్లీ రవ్వ కలిపేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పని అయితే అయిపోతుంది మార్నింగ్ టిఫిన్ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ అనే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.